హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు గ్రంథాలయ్. అండ్ ఈ సెషన్లో మీకు రీసెంట్గా మనకు ఒక అనౌన్స్మెంట్ రావడం జరిగింది ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ నోటిఫికేషన్కి సంబంధించి. సో మరి ఈ వీడియోలో మనం ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ యొక్క నోటిఫికేషన్, ఎగ్జామ్ డేట్, ఎగ్జామ్ ప్యాటర్న్, సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, సిలబస్ ఎలా ఉంటుంది, మీకు ఇందులో ఎన్ని మార్క్స్ వెయిటేజ్ ఉంటుంది అండ్ సబ్జెక్ట్ వైజ్ వెయిటేజ్ ఏంటి అనేది నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని ఎండ్ వరకు వాచ్ చేయండి. అండ్ ఆల్సో ఎవ్రీవన్ ట్రై టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. సో ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసము మీరు గ్రంథాలయ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆల్సో ట్రై టు షేర్ అవర్ వీడియోస్ టు అదర్ ఆస్పిరెంట్స్ అండ్ డోంట్ ఫర్గెట్ టు క్లిక్ ద లైక్ బటన్. ఓకే, నౌ లెట్ మీ స్టార్ట్ ద సెషన్ విత్ అ హ్యూజ్ నోటిఫికేషన్ ఆఫ్ నియర్లీ ఇక్కడ మీకు చూసుకున్నట్లయితే 84,000 పోస్టులు అనేవి మనకి రావడం జరుగుతుందండి ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్లో. సో రీసెంట్గా అయితే అనౌన్స్మెంట్ ఇచ్చారనమాట, 84,000 పోస్ట్ అనేవి రిలీజ్ చేస్తాము అనేది. ఓకే, సో మనకి ఎస్ఎస్సి వెబ్సైట్లో అఫీషియల్గా ఎప్పటి నుండి రాబోతుంది, నోటిఫికేషన్ మీకు ఎప్పుడు వస్తుంది, ఎగ్జామినేషన్ ఏ మంత్లో ఉంటుంది, సెలక్షన్ ప్రాసెస్ ఎన్ని స్టేజెస్లో ఉంటుందో ఇప్పుడు నేను మీకు చెప్తాను చూడండి. మనకి నోటిఫికేషన్ డేట్ అయితే మ్యాక్సిమం చూసుకోండి ఎస్ఎస్సి వెబ్సైట్లో, అంటే మీరు ఎప్పటి నుండి అప్లికేషన్ ఇంకా స్టార్ట్ చేసుకోవచ్చు. అఫీషియల్గా మీకైతే నోటిఫికేషన్ అనేది ఎస్ఎస్సి వెబ్సైట్లో నవంబర్ 24 నుండి అవైలబుల్గా ఉంటుందండి. ఓకేనా, నవంబర్ 24, 2023 నుండి మీకు అవైలబుల్గా ఉంటుంది. అండ్ ఎగ్జామినేషన్ అయితే మనకి 2024లో ఫిబ్రవరి మంత్లో ఉంటుందండి మీకు ఎస్ఎస్సి జీడీ ఎగ్జామినేషన్. ఓకే, జీడీ కానిస్టేబుల్ ఎగ్జామినేషన్ అయితే 2024 ఫిబ్రవరిలో అవైలబుల్ ఎగ్జామినేషన్ ఉండబోతుంది. నోటిఫికేషన్ అయితే మీకు ఎస్ఎస్సి వెబ్సైట్లో, అఫీషియల్ వెబ్సైట్లో అయితే 24 నుండి నోటిఫికేషన్ అయితే మీకు రాబోతుందండి. అండ్ సెలక్షన్ ప్రాసెస్ మరి ఎలా ఉంటుంది ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్కి అంటే 4 స్టేజెస్లో ఉంటుందండి. ఇక్కడ మీకు ఫస్ట్ స్టేజ్లో ఏంటంటే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ఉంటుంది. అండ్ సెకండ్ స్టేజ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఏంటంటే సిబిఈ క్లియర్ అయిన వాళ్ళకి, కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ క్లియర్ అయిన వాళ్ళకి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది. అండ్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అయిపోయిన తర్వాత మీకు ఇక్కడ ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ ఉంటుందండి. అండ్ ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ తర్వాత అంటే లైక్ ఇది ప్రతిది ఒక్కొక్కటి కూడా క్లియర్ చేసుకుంటూ వస్తే ఎండ్ ఆఫ్ లో మీకు ఏముంటుందంటే డీటెయిల్డ్ మెడికల్ ఎగ్జామ్ అయితే ఉంటుందండి. సో ఇవి మీకు 4 స్టేజెస్ అనమాట, కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ అండ్ డీటెయిల్ మెడికల్ ఎగ్జామినేషన్. సో ఇలా మీకు ఏంటంటే ప్రాసెస్ అయితే ఉంటుంది. ఓకేనా, అంటే లైక్ ఈ ఎస్ఎస్సి జీడీకి ఎలా సెలెక్ట్ చేస్తారు అంటే ఈ 4 స్టెప్స్ని అయితే కన్సిడర్ చేస్తారండి. అండ్ ఇప్పుడు మనం సబ్జెక్ట్స్ చూద్దాము. అంటే ఈ ఎగ్జామినేషన్లో ఏ సబ్జెక్ట్స్ ఉంటాయి, ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి ఒక సబ్జెక్ట్ నుండి, ఒక క్వశ్చన్కి ఎన్ని మార్క్స్, ఓకే, అండ్ మొత్తం మనకి ఎంత టైం ఉంటుంది అంటే ఫస్ట్ టైం చెప్తాను. ఇక్కడ మీకు 60 minutes ఆఫ్ టైం ఉంటుందండి. మనకి క్వశ్చన్స్ ఏంటి అంటే ఫస్ట్ చూసుకోండి, 20 క్వశ్చన్స్ ఉంటాయి. ఏ సబ్జెక్ట్ నుండి జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుండి 20 క్వశ్చన్స్, జనరల్ అవేర్నెస్ అండ్ జనరల్ నాలెడ్జ్ నుండి 20 క్వశ్చన్స్, ఓకే, ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ 20 క్వశ్చన్స్, ఇంగ్లీష్ ఆర్ హిందీ అండి లాంగ్వేజెస్, సో వీటి నుండి 20 క్వశ్చన్స్ అనమాట. సో మార్క్స్ మనకి 40 మార్క్స్ అనమాట. ఓకేనా, ఈచ్ సబ్జెక్ట్కి 20 క్వశ్చన్స్కి 40 మార్క్స్ అంటే ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 2 మార్క్స్. ఓకే, అండ్ దెన్ ఇక్కడ మీకు నెగిటివ్ మార్కింగ్ ఉంటుందా అంటే ఎస్, మీకు నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది. ఓకేనా, అండ్ దెన్ ఇక్కడ మీరు చూసుకోండి, నేను ఇక్కడ చెప్పాను కదా. సో ఓవరాల్గా ఇక్కడ మీకు ఏంటంటే మనకి ఈచ్ సబ్జెక్ట్ నుండి 20 మార్క్స్ అన్నాను కదా. సో ఓవరాల్గా మీకు ఎన్ని క్వశ్చన్స్ అంటే 80 క్వశ్చన్స్ అండి. ఓకే, అండ్ మార్క్స్ మనకి 160 మార్క్స్ అనేవి టోటల్ మార్క్స్. ఓకే, సో మీకు ఎంత టైం ఇస్తారు ఎగ్జామినేషన్కి అంటే 60 minutes ఆఫ్ టైం. ఇది మీకు కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అండి. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ మీకు 20 మార్క్స్ జనరల్ అవేర్నెస్ అండ్ జనరల్ నాలెడ్జ్ ఉంది కదా, ఇక్కడ సెకండ్ వన్ చూసుకోండి. ఓకే, సో దాంట్లో 20 క్వశ్చన్స్ అనేవి ఏ సబ్జెక్ట్స్ నుండి ఉంటాయి అంటే, అండ్ ఆల్సో ప్రీవియస్గా 2019లో జరిగిన దాని నుండి లైక్ అంటే కన్సిడర్ చేసినా కూడా ప్రీవియస్ ఇయర్స్ మనకి ఎస్ఎస్సి కానిస్టేబుల్ ఎగ్జామ్ జరుగుతుంది కదా, సో 19 నుండి మేము కన్సిడర్ చేసామండి. ఇక్కడ లైక్ అంటే పాస్ట్ ఒక 2-3 years నుండి చూసుకుంటే మనకి కరెంట్ అఫైర్స్ నుండి స్టాటిక్ జీకే, హిస్టరీ, జాగ్రఫీ, పాలిటీ, ఎకానమీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ బయాలజీ అండి. ఇవి మీకు జనరల్గా జనరల్ అవేర్నెస్ ఇంకా జనరల్ నాలెడ్జ్ అనమాట. ఈ సబ్జెక్ట్స్ అనేవి కవర్ చేయాలి మీరు. సో దీంట్లో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ప్రకారం అనాలిసిస్ చేస్తే కరెంట్ అఫైర్స్ నుండి మనకి 4 నుండి 5 క్వశ్చన్స్ వస్తున్నాయి. ఇది చాలా ఇంపార్టెంట్ ఏరియా. మీరు రెగ్యులర్గా ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ ప్రిపేర్ అవుతున్న ఆస్పిరెంట్స్ మీరు చూసుకోవాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్ ఏరియా కరెంట్ అఫైర్స్ అండి. అండ్ స్టాటిక్ జీకే మనకి 3 to 4 మార్క్స్ వస్తున్నాయి. హిస్టరీ నుండి అయితే 2 to 3 క్వశ్చన్స్ ఆర్ ఎల్స్ లైక్ 4 క్వశ్చన్స్ కూడా వస్తున్నాయి కొన్నిసార్లు.
అండ్ జాగ్రఫీ నుండి మీకు 2 to 3 క్వశ్చన్స్ అండి. పాలిటీ నుండి కూడా మ్యాక్సిమం 2 to 3 ఆర్ 3 to 4 క్వశ్చన్స్ వస్తున్నాయి పాలిటీ నుండి. ఎకానమీ నుండి జస్ట్ 1 to 2 క్వశ్చన్స్. ఫిజిక్స్ నుండి కూడా 1 లేదా 2 క్వశ్చన్స్ వస్తున్నాయి. కెమిస్ట్రీ నుండి 1 లేదా 2 క్వశ్చన్స్. బయాలజీ నుండి ఏంటంటే మీకు సేమ్ అండి, లైక్ 2 to 3 క్వశ్చన్స్. ఫిజిక్స్ కెమిస్ట్రీతో కంపేర్ చేస్తే బయాలజీ నుండి ఎక్కువ అడుగుతున్నారు క్వశ్చన్స్ అనేవి ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ ఎగ్జామ్లో. సో బెటర్ ఇక్కడ నేను మీకు వెయిటేజ్ ప్రకారం చెప్పాను కదా, సబ్జెక్ట్స్ లైక్ కరెంట్ అఫైర్స్, హిస్టరీ, స్టాటిక్ జీకే, జాగ్రఫీ, పాలిటీ, బయాలజీ, ఫస్ట్ ఈ 5 సబ్జెక్ట్స్ని ఫినిష్ చేసుకోండి. ఓకే, ఎందుకంటే ఎక్కువ వెయిటేజ్ ఉంది ఇక్కడ మీకు. సో లెస్ ఇంపార్టెంట్ ఉన్నవైతే ఎకానమీ, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ. అంటే ఇవి ప్రీవియస్ ఇయర్ ప్రకారం అనమాట. ప్రీవియస్ ఇయర్ మనకి పేపర్స్ అనాలిసిస్ చేస్తే లైక్ వీ హ్యావ్ కమ్ అక్రాస్ అనమాట. ఓన్లీ ఫ్యూ క్వశ్చన్స్ అనేవి అడుగుతున్నారు ఎకానమీ, ఫిజిక్స్ ఇంకా కెమిస్ట్రీ నుండి జనరల్ అవేర్నెస్లో. అంటే ఓవరాల్ 20 క్వశ్చన్స్ అనేవి ఈ ఏరియాస్ నుండి కవర్ అవుతున్నాయి. దీస్ వర్ ద వెయిటేజెస్ అండి. ఓకే, సో కరెంట్ అఫైర్స్ అయితే మోస్ట్ ఇంపార్టెంట్. మీకు ఎవ్రీడే కరెంట్ అఫైర్స్ని మీరు రెగ్యులర్గా ఫాలో అవుతుండండి. ఓకేనా, సో అప్పుడే మీకు కరెంట్ అఫైర్స్లో ఎక్కువ స్కోర్ చేసుకోవచ్చు ఈ 20 క్వశ్చన్స్ అనమాట. సో రిమైనింగ్ ఏంటంటే మీకు ఇక్కడ నేను మెన్షన్ చేసినట్టుగా లైక్ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ ప్రాక్టీస్ చేయాలి, ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్, ఇంగ్లీష్ ఆర్ హిందీ లాంగ్వేజెస్ నుండి కూడా. ఓకే, సో ఇది మనకి జనరల్ అవేర్నెస్ అండ్ జీకే సబ్జెక్ట్ వైజ్గా వెయిటేజ్ అండి, జనరల్ నాలెడ్జ్ సబ్జెక్ట్ వైజ్ వెయిటేజ్ అనమాట, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనాలిసిస్ చేస్తూ. ఓకేనా, సో ఐ థింక్ ఇప్పుడు మీకు క్లియర్ కదా. నోటిఫికేషన్ డేట్, ఎగ్జామినేషన్ మంత్ ఎప్పుడు ఉంటుంది మనకి అంటే ఫిబ్రవరి మంత్లో ఉండబోతుంది ఎగ్జామ్ అనేది. సెలక్షన్ ప్రాసెస్ 4 స్టేజెస్లో ఉంటుంది చెప్పాను కదా ఇందాకే. అండ్ నెక్స్ట్ మరి ఇక్కడ నేను చెప్పినట్టుగా ఈ జనరల్ అవేర్నెస్ సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో 20 క్వశ్చన్స్. ఓకే, సో ఈ డిఫరెంట్ సబ్జెక్ట్స్ని ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏంటి అనేది నేను మీకు నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. అండ్ ఇంకా మీకు ఏమైనా స్ట్రాటజీ కావాలి, ఏ ఎగ్జామినేషన్కైనా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏ బుక్స్ రిఫర్ చేయాలి, సో ఇలాంటి ఏవైనా డౌట్స్ ఉన్నా కూడా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, మేము మీకు రిప్లై ఇవ్వడం జరుగుతుంది. ఓకే, ఐ హోప్ ఆల్ యూ లైక్ ద సెషన్ అండ్ స్టార్ట్ యువర్ ప్రిపరేషన్ గైస్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. మీకు ఫిబ్రవరిలో అయితే ఎగ్జామ్ ఉండబోతుంది ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్. అండ్ రీసెంట్గానే తెలంగాణ కానిస్టేబుల్ ఎగ్జామినేషన్ సంబంధించి కూడా రిజల్ట్స్ అనేవి రిలీజ్ అయ్యాయి. సో ఇంకా ఎవరైనా సెలెక్ట్ అవ్వని అభ్యర్థులు ఉన్నా కూడా మీరు ఇంకొక నోటిఫికేషన్ కోసం వెయిట్ చేయకుండా ఆల్రెడీ ఇక్కడ మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేసేయచ్చు. ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ ఎగ్జామినేషన్ మీకు 2024 ఫిబ్రవరి మంత్లో ఉండబోతుంది. ఓకే, స్టార్ట్ యువర్ ప్రిపరేషన్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ వితౌట్ ఎనీ డిలే. All the best guys, and also don't forget to click the like button and subscribe to our channel called Grandhalai. Okay, try to share our videos to other aspirants too. Thank you, have a great day.